ఓం శ్రీ గురుభ్యో నమః. రాగద్వేషాలు అంటే ఏమిటి? ఇష్టంగా ఉండడమే రాగం, ఇష్టంగా లేకపోవడమే ద్వేషం. దీని గురించి ఇవాళ విశ్లేషించుకుందాం. ఇష్టంగా ఉండడమే రాగం, ఇష్టంగా లేకపోవడమే ద్వేషం. మాట్లాడకుండా ఉండడమే మౌనం, ఆలోచించకుండా ఉండడమే ధ్యానం. తన కర్తృత్వం చేయకుండా ఉండడమే యోగం. తన కర్తృత్వం చేయకుండా ఉండడమే యోగం. మాట శూన్యం చేయాలి, ఆలోచన శూన్యం చేయాలి, కర్మఫలం శూన్యం కావాలి. ఇష్టం నుండి యోగం వరకు అంతర్ముఖ ప్రయాణం. మనిషి జీవితమంతా ఇష్టాయిష్టాల చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఏది నచ్చితే దానిని పట్టుకుంటాడు, ఏది నచ్చకపోతే దానిని తోసిపుచ్చుతాడు. కానీ ఈ ఇష్టాయిష్టాలే మన బంధనాలకు మూలం. అలా అని గ్రహించనంత వరకు మనకి నిజమైన శాంతి దక్కదు. ఇష్టంగా ఉండడమే రాగం అంటే విశ్లేషిస్తే కనుక రాగం అంటే ప్రేమ కాదు, ఆసక్తి కాదు, అది అంటి పెట్టుకోవడం. ఇది నాకు కావాలి, ఇది లేకుండా నేను ఉండలేను అనే భావమే రాగం. ఈ రాగం వల్ల మనిషి సంతోషాన్ని వస్తువులలో, వ్యక్తులలో, పరిస్థితుల్లో వెతుకుతాడు. అవి దొరికితే ఆనందం, దూరమైతే బాధ. అంటే మన ఆనందం మన చేతుల్లో ఉండదు, బయటి విషయాల చేతుల్లో ఉంటుంది అని స్పష్టంగా తెలిసిపోతుంది. ఇష్టంగా లేకపోవడమే ద్వేషం. రెండో విషయం, ద్వేషం కూడా రాగానికి రూపమే. ఇది కూడా అంటిపెట్టుకోవడమే, కానీ ప్రతికూలంగా. ఇది నాకు వద్దు, ఇది జరగకూడదు అనే పట్టుదలే ద్వేషం. ద్వేషం మనసుని మండిస్తుంది, ఆలోచనని కలుషితం చేస్తుంది, మనల్ని మనమే కాల్చుకుంటుంది. రాగం ఆనందం పేరుతో కట్టిపడేస్తే, ద్వేషం బాధ పేరుతో కట్టిపడేస్తోంది. రెండూ బంధనాలే, రెండూ ప్రమాదాలే. మరి మాట్లాడకుండా ఉండడమే మౌనం. మౌనం అంటే మాట్లాడకపోవడం అనుకుంటాం మామూలుగా, కానీ మౌనం అంటే మాట్లాడకపోవడం మాత్రమే కాదు. అవసరం లేని మాటలు ఆగిపోవడం, మనసులోంచి వచ్చిన ప్రతి ఆలోచనని మాటగా మార్చాల్సిన అవసరం లేదు. మాట తగ్గితే కలహం తగ్గుతుంది, అహంకారం తగ్గుతుంది, శక్తి వృధా కాకుండా లోపలికి మళ్ళుతుంది. నిజమైన మౌనం బయట నోరు మూయడంలో కాదు, లోపల మాట పుట్టకపోవడంలో ఉంటుంది. ఇంకొక విషయం, ఆలోచించకుండా ఉండడమే ధ్యానం. ధ్యానం అంటే ఏదో ఒక విషయంపై బలవంతంగా దృష్టి పెట్టడం కాదు, ఆలోచనల ప్రవాహం ఆగిపోవడమే ధ్యానం. ఆలోచన ఉన్నంత వరకు గతం, భవిష్యత్తు ఉంటాయి. ఆలోచన ఆగిన క్షణమే వర్తమానం ఉంటుంది. ఆ క్షణంలోనే శాంతి కూడా ఉంటుంది, సత్యం ఉంటుంది. మనం ఆలోచనలను ఆపాలని ప్రయత్నిస్తే అవి మరింత బయటపడతాయి. వాటిని చూడటం నేర్చుకుంటే అవే నెమ్మదిగా కరిగిపోతాయి. తన కర్తృత్వం చేయకుండా ఉండడమే యోగం. నేనే చేస్తున్నాను అనే భావమే కర్తృత్వం. అదే అహంకారానికి మూలం, అదే బంధనానికి మూలం. పని చేయాలి, కానీ నేనే చేశాననే గర్వం ఉండకూడదు. ఫలితం వచ్చినా కూడా గర్వపడకూడదు, రాకపోయినా కుంగిపోకూడదు. కర్తృత్వం వదిలి కర్మ చేయడమే యోగం. ఇక్కడే జీవితం సాధనంగా మారుతుంది. మాట శూన్యం చేయాలి, ఆలోచన శూన్యం చేయాలి, కర్మఫలం శూన్యం కావాలి. శూన్యం అంటే శూన్యత కాదు, స్వచ్ఛత.
మాట శూన్యం అయితే అబద్ధం, అహంకారం, గాయం చేసే మాటలు ఉండవు. ఆలోచన శూన్యం అయితే భయం, ఆశ, ఆందోళన ఉండవు. కర్మఫలం శూన్యం అయితే ఆశాభారం ఉండదు. ఆశ లేకుండా చేసిన కర్మ పవిత్రమవుతుంది, బంధనాన్ని సృష్టించదు. మనిషి బయట ప్రపంచాన్ని మార్చాలని ఎంతగా ప్రయత్నిస్తాడో లోపలి ప్రపంచాన్ని కూడా మార్చుకోవడంలో అంత నిర్లక్ష్యం చేస్తాడు. కానీ నిజమైన మార్పు లోపలే మొదలవుతుంది. ఈ రాగద్వేషాలు తగ్గితే మనిషి మనసు తేలికవుతుంది. మాట తగ్గితే జీవితం మృదువవుతుంది. ఆలోచన తగ్గితే శాంతి ప్రత్యక్షమవుతుంది. కర్తృత్వం తగ్గితే జీవితం యోగం అవుతుంది. చివరికి తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే, సత్యం ఒక్కటే. మనకు బంధనాలు వేసేది ప్రపంచం కాదు, మన ఇష్టాలే మనకు విముక్తి ఇచ్చేది. ఎక్కడో దేవుడు కాదు, మన అవగాహనే. ఒక్కసారి మాట ఆగి, ఆలోచన ఆగి, నేను చేస్తున్నాననే భావం కరిగినప్పుడు అప్పుడే మనిషి తన నిజస్వరూపాన్ని దర్శిస్తాడు. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.